విజ్ఞాన్ గారు, రాజ్ తరుణ్ అలాగే లావణ్య వ్యవహారం అయితే రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. దీంట్లో ఈ వ్యవహారంలో ఎవరెవరో ఎంటర్ అయ్యారు, కొంతమందికి అయితే గాయాలై ఇప్పుడు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఇప్పుడు లావణ్య ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నటువంటి నేపథ్యంలోనే లావణ్య ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వారు లావణ్య మీద ఆ కాలనీ ప్రెసిడెంట్కి కంప్లైంట్ ఇచ్చినట్లుగా ఆ కాలనీ ప్రెసిడెంటు లావణ్యకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమ్మన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఈ వార్తల్లో? నేను కూడా చూసా, చాలా వాళ్ళు రాశారు. విషయం ఏంటంటే యాక్చువల్గా లావణ్య వల్ల మణికొండకు వచ్చిన ప్రతిష్ట ఏంటంటే నాట్ ఓన్లీ మణికొండకి, ఈవెన్ సినిమా వాళ్ళందరికీ. ఈరోజు రేపు ఒకప్పుడే సినిమా వాళ్ళకి ఇల్లులు ఇవ్వడానికి చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. అమ్మో సినిమా వాళ్ళ మేము ఇవ్వం అని చెప్పేసి. అయినా సరే అంటే వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేయని, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయని, లైట్ మ్యాన్గా పనిచేయని, ఒక ఆర్టిస్ట్కి అసిస్టెంట్గానన్నా ఉండి వీళ్ళకి అనవసరం. యాంకరో యాక్టరో వాట్ ఎవర్, సినిమా వల్ల ఎక్కడ పని సినిమా ఇండస్ట్రీ అంటే అసలు రూములు ఇవ్వరు, అస్సలు ఇవ్వరు, ఛాన్స్ లేదు. అలాంటి వాళ్ళకి కొన్ని ఇచ్చే వాళ్ళు ఏమన్నా ఇప్పుడు అందుకే చిత్రపురి కాలనీ మీరు ఇవ్వకపోతే ఏంటి మాకు మాత్రం మాకు లేవా అని వాళ్ళే కట్టుకున్నారు. కొంతమందికి మ్యాక్సిమం ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి భయం ఎప్పుడు వచ్చి ఏం చేస్తారో, ఎలాంటి రంగు భాగవతాలు నడుపుతారో, ఏం చేస్తారో, వీళ్ళందరూ ఏదో డ్రగ్గులోళ్ళు అది ఇదని ఏదో ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మణికొండలో ఒక విల్ల, ఇక అక్కడ ఇప్పుడు అన్ని తెలిసిపోయింది, అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త ఉండేసరికి తెలిసిపోయింది అందరికీ. పలానా ఆమె కూడా లైవ్ కనబడుతుంది ఇక రోజు, నేనే అని మాస్క్ ఏం వేసుకోవట్లా. రోజు వెళ్ళినా వచ్చేటప్పుడు అగో ఆమెనే లావణ్య, అది వాళ్ళ ఇల్లు అదే అని చెప్పి. ఎక్కడ ఉండేది అంటే ఇప్పుడు వీళ్ళకి ఈజీ అడ్రస్లు చూడు, ఆ డ్రగ్గు లావణ్య లేదు, వాళ్ళ ఇంటికి 4 ఇల్లు అవుతలే మా ఇల్లు అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు చెప్పుకునే వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్ అక్కడే ఉంటుంది, ఓకే అంటే పలానా కాలనీలో ఉంటుంది కంటే కూడా ఆ డ్రగ్గు లావణ్య లేదు, వాళ్ళ ఇంటికి 4-5 దూరంలో జస్ట్ కూత పెడుతున్నట్టు ఉంటే మా ఇల్లు వచ్చేస్తుంది, ఇలా చెప్పుకుంటున్నారు. సో అట్లా కాలనీ ఒక డ్రగ్స్ ఆమె ఉండే కాలనీ అయిపోయింది. మిగతా వాళ్ళు ఆ కాలనీ పేరు చెప్పుకోవడానికి అసహించుకుంటున్నారు. సో ఎందుకు మాకు వచ్చిన ఈ పెంట, ఆమెను తరిమేయండి అక్కడి నుంచి. మరి వీనేమో వాళ్ళు కొనుక్కున్నారు కదా ఇల్లు, కొంటే నీకు నచ్చినట్టు చేసుకోవచ్చా? ఇంతకీ లావణ్యది సొంత ఇల్లా లేదంటే అద్దెకుండేటువంటి? రాజ్ తరుణ్ తీసుకున్నటువంటి ఇంట్లో లావణ్య ఉంటుంది, అది రాజ్ తరుణ్ కొన్నాడు. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ అక్కడ ఉండట్లేదు, కేవలం లావణ్య మాత్రమే ఉంటున్నారు అంటున్నారు. లావణ్య ఉంటుంది. మరి రాజ్ తరుణ్ సొంత నివాసం అయితే రాజ్ తరుణ్ అక్కడే ఉండాలి కదా, మరి సొంత ఇంటిని వదులుకొని రాజ్ తరుణ్ ఇప్పుడు వేరే ఇంటికి ఎందుకు షిఫ్ట్ అయ్యింది? అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళ కాలనీ వాళ్ళకి జరిగిన ఇబ్బంది ఏంటంటే అక్కడ లావణ్య అనే ఆవిడ ఉంటుంది, ఆవిడ ఉండొద్దు. ఓకే, రాజ్ తరుణ్ ఉంటామంటే ఉండు, నువ్వు రాజ్ తరుణ్ కూడా వాళ్ళకి వద్దు, ఏ పేరెంట్స్నో పెట్టు, లేకపోతే ఎవరికైనా రెంట్కి ఇచ్చుకో, లేదా అమ్ముకు చావు, మా దగ్గర అయితే మీరు అక్కర్లా. ఎందుకు అంటే మీరు చేసే కార్యకలాపాలు మామూలుగా లేవు, రోజు వింటున్నాం, నీ గొంతువే విన్నాం మేము. నాకు మగాళ్ళు కావాలని వింత, ఆ అబ్బాయిని పీకి కొట్టడం, అండ్ ఏది పడుతుంది రక్కేయడం, డ్రగ్స్ తీసుకున్నాను నువ్వే ఒప్పుకోవడం లైవ్లో, నేను పలానా వాళ్ళకు కూడా ఇచ్చాను నువ్వే ఒప్పుకోవడం, నీ ఇంటికి తరచుగా మా ఇంటికి వాళ్ళు వచ్చేవాళ్ళు, నేను కింద ఉండి రంకు సాగించాను, పైన ఆయన రంకు సాగించాడని చెప్పడం. అంటే అది ఏదో ఒక టైప్ ఆఫ్ హౌస్ అయిపోయింది. మా చుట్టుపక్కల మేమందరం ఇంత పద్ధతిగా ఉండే ఈ కాలనీలో మీరు ఉండడానికి వీల్లేదు. మేము బేసిక్గా సినిమాలకు రెంట్కి ఇవ్వడానికి ఇబ్బంది పడతాం, మీరు కొనుక్కొని వస్తామన్నా సరే కొనండి, మీకు ఆస్తిపాస్తులకి ఏదైనా అకౌంట్లు కావాలంటే పెట్టుకోండి, మీరు మాకు వద్దు, మీరు ఉండకండి మా దగ్గర. మాకు ఎందుకంటే మా కాలనీకి ఒక ప్రెసిడెంట్ని పెట్టుకున్నాం, అందుకే ఇలాంటి వ్యవహారాలన్నా ఆయన చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయినా మేము ప్రెసిడెంట్ని కూడా తిట్టామండి, ఏంటంటే మీరు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఇంత జరిగాయి అంటే మీరు ఎప్పుడు వెళ్ళలేదా వాళ్ళ ఇంటికి అని అడిగాడు. ఆ ప్రెసిడెంట్ ఏం చెప్పుకున్నాడు, అమ్మా బీవేర్ ఆఫ్ డాగ్ అని గేటుకి బోర్డు ఉంటే ఒక కుక్క ఉంటేనే మనం వెళ్ళడానికి 1-2 సార్లు ఆలోచిస్తాం, కొంప నిండా కుక్కలే ఉంటే నేను ఎలా వెళ్తా, భయం ఉంటుంది కదా, అందుకని వెళ్ళేది కదా. ఆ లావణ్య కూడా ఎప్పుడు బయటకు వచ్చేది కాదు, ఏంటి చెప్పండి అని లోపల నుంచే అరిచేది, మేమేమో వెళ్ళాం, ఇది పరిస్థితి. సో ఇంత జరిగింది అనే విషయం ఇప్పుడు మేము తెలుసుకుంటే మాకు అర్థమైంది. సో ఆ హౌస్ మాకు కూడా ఇష్టం లేదు వాళ్ళు ఉండడం. సరే మన కాలనీ వాళ్ళకి ఆమె ఒకవేళ ఎదురు తిరిగితే నెక్స్ట్ సర్పంచ్ లెవెల్కి వెళ్దాం, కార్పొరేటర్ లెవెల్కి వెళ్దాం, ఆమెను ఖాళీ చేయించే వరకు అయితే మనమైతే ఊరుకోము, ఎటు చేసి ఖాళీ చేయించాల్సిందే. ఇకపోతే లావణ్యకు కూడా ఇది చిన్న ఏంటి నష్టమే, ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఒక ఆవిడ ఇట్లాంటిది భయంకరమైనది, ఒక సైకోలాగా ఒక అబ్బాయిని ఇబ్బంది పెట్టిందంట, డ్రగ్స్ తీసుకునేది అని చెప్పేసి చాలామందికి ఉక్రోషం పుట్టుకొచ్చింది. ఆమె రోజు కనబడుతుంది నేనే లావణ్య అని.
సూపర్ మార్కెట్కి వెళ్తే టొమాటోలతో గుడ్లతో కొట్టే వాళ్ళు ఉంటారు, ఏ అయిపో బయటికి అని చెప్పేసి, నీలాంటిది బయటికి రావద్దు, ఇక్కడ రావద్దు అని. కానీ వాళ్ళకు ఉంటుంది, ఎవడ ఎమోషన్స్ వాళ్ళవి. చాలామంది అంతే కదా. ఇప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేశాడు అని ఒకడు వస్తేనే వాడిని అందరూ కట్టేసి కొడతారు, వాడిని జైల్లో వేసిన సాటి ఖైదీలు కూడా వాడిని కొడతారు. లావణ్య కూడా అలాంటిదే. ఇప్పుడు ఈమె జైల్లో వేసిన సాటి ఖైదీలు కూడా ఆమెను కొడతారు. ఎందుకలా? ఎందుకంటే ఈమె డ్రగ్స్ తీసుకుంది, చాలా మందికి అలవాటు చేసింది, ఒక అబ్బాయిని శారీరకంగా మానసికంగా వేధించి 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 చంపింది ఒక రేంజ్లో. సో అందుకని చెప్పేసి ఆమె మీద అందరికీ అంత కక్ష ఉంది ఓవరాల్గా. సో అలా చూసుకుంటే ఇప్పుడు ఆమెని రోడ్డు మీద పోయినా ఎవడు రాయితీ కొడతాడో తెలియదు మనకి ఇవాళ రేపు. ఇప్పుడు తమిళనాడులో ఈ కన్నడలో అప్పట్లో జరిగేవి, దర్శన్ మీద రాళ్ళు ఇసిరారు, పలానోళ్ళ మీద రాళ్ళు ఇసిరారు, వీళ్ళ మీద రాళ్ళు ఇసిరారు అని చెప్పేసి. వాడికి నచ్చకపోతే నిజంగా రాళ్ళు వేసి కొడతారు, ఎందుకంటే నువ్వు అక్కడ తిరుగుతున్నావు కాబట్టి. అలాంటి వాళ్ళు ఉంటారు. సో నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది, నీ ఇంటికి కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అండ్ నీలాంటి ఒక డ్రగ్ అడిక్ట్కి సెక్యూరిటీని ఇచ్చి ఆ పోలీసు వాళ్ళకి టైం వేస్ట్ కదా. దాని బదులు నేనేమంటున్నా అంటే నిన్నే జైలు వేసారనుకో, నీకు కూడా సెక్యూరిటీగా ఉంటుంది. ఒక సపరేట్ సెల్ వేస్తే నిన్ను కాపాడినట్టు ఉంటుంది, నువ్వు మారినట్టు ఉంటుంది. అలా అని జనం దృష్టిలో నీకు శిక్ష పడ్డట్టు ఉంటుంది. అందరూ చల్లారుతారుగా 360 degrees. ఇప్పుడు వీళ్ళిద్దరు వ్యవహారంలో ఎవరిది తప్పు అనేది ఇంకా నిర్ధారణకు అయితే నిర్ధారణ ఆల్రెడీ లావణ్యదే తప్పని అందరూ నిర్ధారణకు వచ్చేసారు కదా. ఆల్రెడీ లావణ్యదే తప్పు, ఆమెనే లైవ్ లో కూర్చొని చెప్పేసింది. అవును, నేను చెప్పారు, పలానా ప్రీతికి డ్రగ్ అలవాటు ఉంది, నాకు డ్రగ్స్ ఇచ్చింది లావణ్య అని చెప్తే, నేను ఇవ్వక ముందు నుంచే ఆమెకు డ్రగ్ అలవాటు ఉంది అని లావణ్య టంగ్ స్లిప్ అయింది. ఇక్కడ మన జర్నలిస్ట్ స్వప్న గారి దగ్గర. అంటే మీరు ఇచ్చారా డ్రగ్స్ అని అడిగితే, అంటే నేను ఇవ్వడం పక్కన పెట్టండి, నేను ఇచ్చే కంటే ముందే ఆవిడకి డ్రగ్ అలవాటు ఉంది అని చెప్పింది. సో అక్కడ ఏంటి, యూ కమిటెడ్, నువ్వు కమిట్ అయిపోయావు నేను ఇచ్చాను అని చెప్పేసి. సో ఆ కేసు కింద ఇప్పుడు పాత ఆమె డ్రగ్ కేసులు ఎప్పుడైతే అరెస్ట్ అయిందో అది మళ్ళీ రీఓపెన్ అయ్యి ఈవిడ వాంగ్మూలం దానికి అటాచ్ చేసి మేము జైల్లో వస్తారు. సో ఈమె డ్రగ్ అలవాటు పడింది. అండ్ నెక్స్ట్ ఈ ఆడియో వాయిస్లో అబ్బాయిలందరూ చాలా హింస పెట్టింది. ఇవన్నీ విషయాలకి ఆమె జైలుకి వెళ్తుంది 100%. ఇకపోతే మణికొండ వాసులు అండ్ ఇంకా సినిమా వాళ్ళకి ఇప్పుడు ఇంకో పెద్ద కలంకం, సినిమా వాళ్ళంటేనే డ్రగ్స్ అని చెప్పి లావణ్య ఆ ఇంపాక్ట్ ఇంకా బాగా క్రియేట్ చేసింది. అండ్ నిజంగా వాస్తవానికి మాట్లాడితే లావణ్యకి సినిమాకి అసలు అది తోటకూరంత సంబంధం కూడా లేదు. ఎప్పుడో ఆమె రాజ్-తరుణ్తో వచ్చిన కొత్తలో ఒక షార్ట్ ఫిల్మ్ వెలగబెట్టింది, అది ఆవిడ తప్ప ఇంకెవరు చూసుకోవాలా, దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. అది పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు ఆమెకి ఏం లేదు. ఒక సినిమా హీరోతో ఆవిడ ఉంది, అడిగితే నీ అడ్రస్ ఏంటంటే పలానా రాజ్-తరుణ్ నా అడ్రస్ అని చెప్పుకుంటూ ఆయన ఇమేజ్ తీస్తున్నావు, నీ ఇమేజ్ తీస్తున్నావు. ఇప్పుడు ఈ డ్రగ్ వ్యవహారంలో దొరికేసరికి సినిమా వాళ్ళకి ఇల్లులు ఇవ్వడానికి అందరు భయపడుతున్నారు. ఇప్పుడు లావణ్య వల్ల చాలా మంది సినిమా వాళ్ళకి ఇల్లు దొరకట్లా. అండ్ అలాగే ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా చాలా మంది ఓనర్లు ఖాళీ చేపిచ్చేస్తున్నారు. అంటే ఆ రేంజ్కి వచ్చింది వ్యవహారం ఇప్పుడు ఈమె వల్ల. అంటే సొసైటీకి జరిగిన డ్యామేజ్ చూడు ఎలా ఉందనేది, ఇది సంగతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.